ఉగ్రదాడి జరిగిన తర్వాత పాక్ గూఢచర్య కార్యక్రమాల్లో పాల్గొన్న వారిపై పోలీసులు దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా అలాంటి వారిని అదుపులోకి తీసుకుంటున్నారు. గడిచిన 3 రోజుల్లోనే దాదాపుగా 11 మంది పాక్ గూఢచారులను అరెస్ట్ చేశారు. భారతదేశ భద్రతకు సంబంధించిన సున్నితమైనటువంటి సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తున్నారన్న ఆరోపణలపై ఇటు పంజాబ్ కావచ్చు, హర్యానా, ఉత్తరప్రదేశ్లో పోలీసులు 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో హర్యానాకు చెందినటువంటి ట్రావెల్ వ్లాగర్ జ్యోతి మల్హోత్రాతో పాటు ఓ సెక్యూరిటీ గార్డ్ కావచ్చు, ఇటు యాప్ డెవలపర్, విద్యార్థులు, సామాన్యులు కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తిగా అధికారులు అయితే దృష్టి సారించినటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడ అంటే ఈ ప్రాంతంలోనే కాదు, దేశంలో వివిధ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అనే దానికి సంబంధించి కూడా పూర్తిగా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళకి సంబంధించిన ఎంక్వైరీలు కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించాయి. సో ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. అసలు ఏం జరగబోతోంది, ఏంటి, వివిధ దేశాల నుంచి వస్తున్న దీనికి సంబంధించి అక్కడి నుంచి వస్తున్నటువంటి మూమెంట్స్ ఏంటి, వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటి, తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రోజు ఒక మాట మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు, అట్లాగే ఇప్పుడు కొంచెం దీన్ని రాజకీయంగా కూడా దీన్ని మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు ప్రస్తుతం కనిపిస్తున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు లైవ్లో సిద్ధంగా ఉన్నారు, ఇటు అనలిస్ట్ అందశ్రీ గారు కూడా లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఇద్దరికి నమస్తే అండి. సార్, ముందుగా పాపారావు గారు, అసలు ఏం జరగబోతుంది అంటే బార్డర్లో సైనికులు ఈ విధంగా కష్టపడతా ఉన్నారు, దానికి సంబంధించి 2 దేశాలకు సంబంధించినటువంటి సైనికులు పోరాటాలు